హాయ్, నేను డాక్టర్ మూల్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ యూనిహెల్త్ స్పెషాలిటీ సెంటర్, కొండపూర్. నన్ను చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం నాకు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు, నాకు పీసీఓడి అని చెప్పారు, నాకు పిల్లలు పుడతారా, నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను ఒక 1 ఇయర్లో, నాకు పిల్లలు పుడతారా, నేను ఎట్లా నా లైఫ్ స్టైల్ని సరి చేసుకోగలను, నేను ఎట్లా నా పీరియడ్స్ని రెగ్యులర్గా తీసుకోగలను. ఇవాళ మనం దీని గురించి మాట్లాడదాం. నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు పీసీఓడి అంటే మోస్ట్ కామన్లీ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అండి. ఎక్సర్సైజ్, డైటరీ హ్యాబిట్స్ మీద మనకి డిపెండ్ అయ్యి ఉంటుంది. డెఫినెట్లీ మన జెనెటిక్స్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది, నేను కాదన్ను. మనకున్న స్ట్రెస్ కూడా ఈ మధ్య దానివల్ల పీసీఓడి కూడా ఎక్కువ వస్తుంది. పీసీఓడి ఉండటం వల్ల మనకి ఏమైపోతుంది అంటే ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల మన బాడీలో స్పర్మ్ వచ్చినప్పుడు అది ఫర్టిలైజ్ అవ్వదు, దానివల్ల మనకి ప్రెగ్నెన్సీ రాదు. ఇది మనం ఎట్లా కరెక్ట్ చేసుకోగలము? లైఫ్ స్టైల్ చేంజెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్. మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, మీరు రెగ్యులర్గా డైటరీ కంట్రోల్ చేసుకోవాలి, జంక్ ఫుడ్ ఆపేసేయాలి. ఇట్లాంటివన్నీ మీరు చేస్తూ ఉనంటే మీకు మీ ఓన్గా పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్లీ మనకు ఓవ్యులేషన్ అనేది అవుతుంది. అండ్ ఓవ్యులేషన్తో పాటు మనకి ఎగ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు చాలా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి పీసీఓడికి. ఐయుఐ అంటారు, ఐవీఎఫ్ అంటారు, ఇక్సీ అని అంటారు. అవన్నీ డెఫినెట్గా మీకు నీడ్ అవుతుంది ఇఫ్ మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోకుండా జంక్ ఫుడ్ తిని స్ట్రెస్ తీసుకొని యాక్టివిటీ ఏం లేకుండా అట్లా ఉంటే మాత్రం డెఫినెట్లీ మీకు ఈ ట్రీట్మెంట్స్ అవసరం పడవచ్చు. ఒకప్పుడు ఓన్లీ లావుగున్న వాళ్ళకి పీసీఓడి వస్తుంది, ఓన్లీ లావుగున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది ఉండింది. కానీ ఇప్పుడు మీరు సన్నగా ఉన్నా కూడా మీకు పీసీఓడి ఉండే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంది. లీన్ పీసీఓఎస్ అని అంటాము. అండ్ లావుగా ఉన్న వాళ్ళకంటే లీన్గా ఉన్న వాళ్ళలో పీసీఓడిని మనం కంట్రోల్ చేయాలి, ట్రీట్ చేయాలి అనేది చాలా కష్టం. లావుగా ఉన్న వాళ్ళకి ఏముంది, మనం చెప్తాము ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ తగ్గండి, బరువు తగ్గండి, డైట్ కంట్రోల్ చేసుకోండి అని. కానీ సన్నగా ఉన్న వాళ్ళకి మనం అది చెప్పలేము. అండర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా పీసీఓడి ఉంటుంది. వాళ్ళు కూడా మేడం నేను ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్నాను, నేనేం చెయ్యాలి అనేది వాళ్ళు వస్తారు. వాళ్ళకి నేనేం చెప్తాను అని అంటే మీరు ఒక హెల్తీ డయట్, వెయిట్ గెయినింగ్ డైట్తో పాటు లైఫ్ స్టైల్ కూడా మీరు ఇంపార్టెంట్గా ఫోకస్ చేసుకోవాలి. వాళ్ళకు కూడా సెడెంటరీ లైఫ్ స్టైలే ఉంటుంది. మీరు వాళ్ళ హిస్టరీలోకి వెళ్తే హెక్టిక్ జాబ్, స్ట్రెస్ఫుల్ లైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్కి టైం ఉండదు ఎక్సర్సైజ్ చేసుకోవటానికి, ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు కూడా సింపుల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే, వాకింగ్, యోగా, ఎనీ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసి వాళ్ళ డయటరీ కొంచెం గుడ్ ఫ్యాట్స్ తీసుకొని ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నారు అని అంటే వాళ్ళకి డెఫినెట్గా ఎక్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి డెఫినెట్గా వాళ్ళ ఓన్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. మీరు ఇవన్నీ ట్రై చేయండి. ఒక 6 months, 1 year డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రీట్మెంట్స్కి వెళ్ళబోయే ముందు ఇవి డెఫినెట్గా ట్రై చేయండి. అయినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు యూ కెన్ థింక్ ఆఫ్ అదర్ ఆప్షన్స్. ఐయుఐ కానీ, ఐవీఎఫ్, ఇక్సీ కానీ. అవి చేసేటప్పుడు కూడా మీ లైఫ్ స్టైల్ మీకు సపోర్ట్ చేయకపోతే అవి చేసి కూడా యూజ్ ఉండదు. అంత ఫైనాన్షియల్ స్టబన్ తీసుకొని, అంత ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకొని అంత చేయించుకున్నాక కూడా మీరు మీ లైఫ్ స్టైల్ని మాత్రం సరిగ్గా చేసుకోకపోతే అస్సలు యూజ్ ఉండదు.